నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పరమ పవిత్రమైన శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి కావస్తూ ఉన్న, లింగోద్భవ కాలం అవుతూ ఉన్న, నిద్రకి కాచుకొని ఇంద్రియ నిగ్రహంతో ఇంతవరకు మనం సాంస్కృతిక కార్యక్రమాలు చూశాం, ప్రవచనాలు విన్నాం, గిరిజా శంకరుల కళ్యాణాన్ని చూశాం. ఇప్పుడు ఈ కళ్యాణం మన దాంపత్య బంధాలన్నీ కాపాడుతుందని, ఈ కళ్యాణ వీక్షణం మన కుటుంబ సంబంధాలన్నిటినీ మెరుగుపరుస్తుందని, మన ఆలోచనని పెంచి జగమంతా ఒకే కుటుంబం అన్నటువంటి విశాల భావంలోకి మనల్ని మళ్ళిస్తుందని ఆశిస్తూ ఒక్క మాట, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని మనం చూశాం, లక్ష్మీనారాయణుల కళ్యాణాన్ని కూడా చూస్తాం, సీతారాముల కళ్యాణాన్ని చూస్తాం రేపు శ్రీరామనవమి నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఊరూరు తిప్పి మరీ చూపిస్తున్నారు. ఇతర దేవతల కళ్యాణానికి, గిరిజాశంకరుల కళ్యాణానికి ఒక తేడా ఉంది. సీతారాముల కళ్యాణంలో సీతాదేవి క్షత్రియ కన్య, రాముడు క్షత్రియ కుమారుడు, ఇద్దరూ చక్రవర్తులే, దశరథుడు జనక మహారాజు కూడా. ఇద్దరి ఆభరణాలు సమానమే, ఇద్దరూ బాగా ఆస్తిపరులే, దేనికి లోటు లేదు. బియ్యానికైనా కయ్యానికైనా సమానమైన ఉజ్జి ఉండాలంటారే, సీతారాములది సమానమైన ఉజ్జి. లక్ష్మీనారాయణులది కూడా అంతే. ఆవిడ పాలసముద్రంలో పుట్టింది, ఆయన అక్కడే ఉంటాడు. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి, సంపదలకు నిలయం. ఆయన ముత్యాల హారాలు ధరిస్తాడు, కౌస్తుభహారం ధరిస్తాడు, శంఖచక్ర గదాపద్మాలు ధరిస్తాడు. ఆయన వైభవానికి ఏం లోటు లేదు. లక్ష్మీదేవి నేను సామాన్యుడిని పెళ్లి చేసుకున్నానని ఎప్పుడూ అనుకోవలసిన అవసరం రాలేదు, ఆయన సామాన్యుడు కాదు. అలాగే ఇతర దేవతలు ఎవరి కళ్యాణాలు చూసినా, రుక్మిణీ కృష్ణుల కళ్యాణం, రుక్మిణి క్షత్రియ కన్య, శ్రీకృష్ణుడు క్షత్రియుడే, రాజ్యం లేకపోవచ్చు కానీ క్షత్రియులే. గొల్లవాళ్ళ ఇంట్లో ఆయన పెరిగాడు కానీ జన్మతహా గొల్లవాడు కాదు. అందుకని రుక్మిణీదేవి కూడా కృష్ణుడికి తగినటువంటి కన్య, ఆయనకి ఈవిడ తగినటువంటి భార్య. అంతకంటే చాలా భిన్నమైంది, విచిత్రమైంది ఇప్పుడు మనం చూసిన కళ్యాణం. ఏ రకంగానూ శివుడికి పార్వతికి సరిపడదు. మనస్తత్వాలు సరిపడడం తప్పితే ఏ రకంగానూ సరిపోదు. ఆయన ఆభరణాలు వేరు, ఈవిడ ఆభరణాలు వేరు. ఆయన వస్త్రం వేరు, ఈవిడ వస్త్రం వేరు. ఆయన అభిరుచులు వేరు, ఈయన అభిరుచులు వేరు. ఏ సంసారము పట్టుచీర కొసతో ఎనుంగుతోల్గల్పెనో, ఏ సంసారము పట్టుచీర కొసతో ఎనుంగుతోల్గల్పెనో, ఏ సంసారము కోడెనాగులిడెనో హీరాంకహారాలుగా, ఏ సంసారము కోడెనాగులిడెనో హీరాంకహారాలుగా, ఏ సంసారమనుగ్రహించె మనకు ఈ సార సంసారముల్, ఏ సంసారమనుగ్రహించె మనకు ఈ సార సంసారముల్, ఆ సంసారము పార్వతీశ్వరము, ఆ సంసారము పార్వతీశ్వరము, మీకానందమున్ గోర్చుతన్, ఆ సంసారము పార్వతీశ్వరము, మీకానందమున్ గోర్చుతన్. నిజంగా సంసారాలన్నీ ఆనందంగా ఉండాలంటే ఇతర దేవతల కంటే కూడా పార్వతీ పరమేశ్వరుల్నే ఆధారంగా తీసుకోవాలి, మనం ఆదర్శంగా తీసుకోవాలి. కారణం,
ఏ సంసారము పట్టుచీర కొసతో ఏనుంగుతోల్గల్పెను. పార్వతీ పరమేశ్వరుల పెళ్లిలో ఓ చిత్రం జరిగిందిట. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు, కొంగు ముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అని మన నారాయణ రెడ్డి గారు అద్భుతమైన పాట రాశాడే చలనచిత్రాల్లో. అలా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో కూడా కళ్యాణం అయిపోయాక కొంగులు ముడేద్దామని చూశారట. ఎంతకీ సాధ్యం కాల. ఎందుకంటే ఈయన గారిది ఏనుగు తోలు, ఆవిడది పట్టు చీర. ఎంతకీ ముడిపడట్లా. పురోహితుడు నానాయాతన పడ్డాడు. పురోహితుడు ఎవరంటే బ్రహ్మదేవుడు సాక్షాత్. 4 ముఖాల్లో 4 తలకాయల్లో ఉండే 4 మెదళ్ళు ఉపయోగించి అన్ని తెలివితేటలు ఉపయోగించి చూశాడు ముడేద్దామని. వీలు కావట్లా. అప్పుడు అన్నట్ట, బట్టలే ముడిపడ్డం లేదు, మీరు ఏమైనా ముడేసుకుని ఉంటారా చిరకాలంగా అన్నట్ట. ఎంతకాలం ఉంటావో నువ్వే చూడవయ్యా అన్నారు. అది దాంపత్య బంధం అంటే. ఈవిడ పట్టు చీరలు ధరిస్తుంది, సర్వాభరణాలు పెట్టుకుంటుంది, ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు. ఏ రకంగానైనా పోలికుందా అండి? లలితా సహస్రంలో చెబుతారే, అరుణ అరుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. ఎర్ర ఎర్రని రంగు, ఉదయిస్తున్న సూర్యుడు ఏ రంగులో ఉంటాడో ఆ రంగు చీర అమ్మవారికి చాలా ఇష్టం. దాన్ని ఇప్పుడు మెజెంటా కలర్ అంటారు. సంస్కృతంలో మాంజిష్ఠ వర్ణం అంటారు. ఆ మాంజిష్ఠం అనేది పలుకుబడిలో మెజెంటా అయింది, అంతకంటే ఇలా. ఎరుపు పసుపు కలిపినటువంటి రంగులో ఉంటుంది. ఏ స్త్రీకి ఏ చీర నప్పుతుందో మనం చెప్పలేం ఖచ్చితంగా. అందులో నేను అసలే చెప్పలేను. కానీ ఈ మెజెంటా రంగు వర్ణం చీర నప్పని స్త్రీ ఉండదు, అందరికీ నప్పిస్తుంది. అది అమ్మవారి రంగు, అమ్మవారి చీర రంగు అది. ఆ రకమైన సున్నితమైన వస్త్రం పట్టు చీర ఆవిడ కట్టుకుంటే ఈయన పెళ్లి రోజున కూడా ఏనుగు తోలేసుకుని తయారయ్యాడు ఈ పెద్ద మనిషి. కనీసం ఈ ఒక్కరోజైనా మార్చుకోవయ్యా అని విష్ణుమూర్తి బతిమాలాడు. అది కూడా ఉంది కుమార సంభవం కావ్యంలో. విష్ణుమూర్తి మరి బావమరిది కదా, గడ్డం కింద బెల్లం మొక్కెట్టాలి. అందుకని ఆయన వచ్చాడు వైకుంఠం నుంచి. సరే బాగానే ఉందయ్యా, మా అమ్మాయి పెళ్లి కూతురు కాస్త ముసర పడుతుంది, పెళ్లినాడు మీడియా వారు వస్తారు, ప్రసార మాధ్యమాల వారు వస్తారు, శ్రీచక్ర ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. నువ్వేమో ఏనుగుతోలు కట్టుకుని కూర్చుంటే ఎలాగయ్యా, ఇవాళైనా కాస్త పట్టు చీర కట్టుకో అంటే ఈయన చాలా మొండి పెద్ద మనిషి, దిగంబరుడు, ఎవడి మాట ఇవ్వండి, నేను ఇలాగే ఉంటాను, మీ అమ్మాయి మీ చెల్లెలు కావాలని 4 ఏళ్ళు తపస్సు చేసి నన్ను పెళ్లి చేసుకుంది, నేను అప్పుడే చెప్పాను నేను ఇలా ఉంటానని, ఇష్టం ఏదో చేసుకోమని లేకపోతే మానేయమన్నాను. అంత మొండి రకమైన మాట వినే రకం కాదండి. అయినా సరే అమ్మవారు ఏముందంటే ఆయన అలా ఉండబట్టే నాకు ఇష్టం అంది ఆవిడ. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఆవిడేమో రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. ఆవిడకి ఎన్ని శోకులు కావాలి, ఎన్ని వైభవాలు కావాలంటే బెజవాడ కనకదుర్గకి రత్నగ్రైవేయం. గ్రైవేయం అంటే కంఠహారం, నెక్లెస్ అంటామేమో, దాన్ని సంస్కృతంలో గ్రైవేయం అంటారు. ఎందుకంటే గ్రీవ అంటే కంఠం, గ్రీవానికి గ్రీవంలో ధరించేది గ్రైవేయం. అది రత్నగ్రైవేయం. రత్నాల నెక్లెస్ పెట్టుకుంది ఆవిడ, రత్నాల హారం. మళ్ళీ దానికి రత్నగ్రైవేయ చింతాకం, ఇలాగ హారం కిందికి వేలాడుతుంటే దాని కింద ఆకుపచ్చ పతకం ఉంటుందండి. మీరు లలిత అమ్మవారి చిత్రంలో చూడండి, ఆకుపచ్చ పతకం ఉంటుంది, అది చింతాక పతకం అంటారు. మళ్ళీ అంతటితో కూడా సరిపోలేదు వైభవం. ఆ చింతాక పతకానికి కింద లోల ముక్తాఫలాన్విత, ముత్యాలు వేలాడుతూ ఉండాలి. రత్నాల హారమా, గరుడమణి పతకమా, దానికి ముత్యాలు వేలాడుతూ ఉండాలా. ఈయన ఎలాంటి పెద్ద మనిషి? నందివాహన నాగభూషణ. మెళ్ళో ఓ పాము, చేతికో పాము, కాలికో పాము, ఒళ్ళంతా పావులే. ఈయన ఆభరణం పెట్టుకోమన్నా పెట్టుకోడు. ఈ పాములు ఆభరణాలుగా ధరించేవాడితో రత్నాల హారం ధరించే ఆవిడ కాపరం ఏమిటి? అలాగే ఈ ఏనుగు తోలు కట్టుకునేవాడితో ఆ పట్టు చీర ధరించిన ఆవిడ కాపరం ఏమిటి? ఏ రకంగానైనా ఏమైనా కలుస్తున్నాయా వీళ్ళిద్దరికీ అసలు? పైగా ఈవిడ మేనాదేవి కుమార్తె, హిమవంతుని కుమార్తె. అమ్మా నాన్న చాలా పెద్దవాళ్ళు, మేనాదేవి చాలా అందమైన ఆవిడ. సరే ఆవిడ పైగా పితృదేవతల సంతానం. మేనాదేవి అంటే పితృదేవతల సంతానం. ఆవిడకు వంశం, వైభవం అన్నీ ఉన్నాయి. మరి శివుడికి ఏమున్నాయండి? హిమవంతుడు ఈయన శివుడికి అమ్మ లేదు, నాన్న లేరు, అనాథ అయిపోయాడు ఈయన. అమ్మా నాన్న లేని శివుడు అంటారు. అందుకని అటువంటి అమ్మా నాన్న లేని వాడిని ఒక రకంగా ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఆధార్ కార్డు లేదు ఈయన. అడ్రస్ లేని పెద్ద మనిషి అంటే శివుడే. మీ అమ్మగారు ఎవరు, నాన్నగారు ఎవరు అంటే ఏం చెప్పడానికి వీల్లేదు. అందుకే ఇందాక ప్రవర చదివినప్పుడు మీరు చూశారు కదా, నిరాధార నిరంజన పశుపతి గోత్రస్య పరబ్రహ్మ పరశివ గోత్రస్య, అవన్నీ ఆయన పేర్లే, వాళ్ళ నాన్న పేరు ఎక్కడ లేదు అందులో. అదే అమ్మవారి విషయం వచ్చిందనుకోండి, మేరు మహాపర్వత శర్మణ పౌత్రీం
అలాగా వింధ్యనగర పర్వత శర్మణ పుత్రీం అని ఇలాగ ఫలానాయన ముని మనవరాలు, ఫలానాయన మనవరాలు, ఫలానాయన కుమార్తె అని వరుసగా పర్వతాల పేర్లన్నీ చెప్పారు. శివుడికి ఏమీ చెప్పడానికి లేక సదాశివపర శివబ్రహ్మణ గోత్రస్య అవన్నీ ఆయన పేర్లే. అంటే అడ్రస్ లేనివాడిని, గోత్రం లేనివాడిని, కులం పేరు చెప్పుకోలేని వాడిని పెళ్లి చేసుకుంది. కనీసం అమ్మా నాన్న ఉన్నారన్నాను కూడా రుజువేది లేదు. ఆయన అర్ధరాత్రి శివరాత్రి నాడు 12 గంటలకు స్వయంగా ఆవిర్భవించాడు తప్పితే తల్లి లేదు, తండ్రి లేదు. అందుకే ఓసారి ఇద్దరు పెళ్ళైన తర్వాత సరదాగా భార్యాభర్త కూర్చొని ఒక 5-6 ఏళ్ళు అయ్యాక మాట్లాడుకుంటున్నారు. ఏదో కైలాస పర్వతం మీద కూర్చుని సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. భార్యాభర్త ఎప్పుడు రోజు మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా కనీసం ఒక అరగంట మాట్లాడుకోవాలి. కానీ మనలో మనమాట అనుభవం మీద చెబుతున్నా, ఎప్పుడు అరగంట మించి మాట్లాడకూడదు, సీటింగ్ మార్చి. ఎందుకంటే ఇంకా అనవసరపు విషయాలన్నీ వస్తాయి. ఇంకా అరగంట వరకు మాట్లాడితే సరదాగా ముద్దు ముచ్చట అన్నీ ఉంటాయి. అరగంట దాటింది అనుకోండి, చెప్పేవలే కబుర్లు ఏమి ఇచ్చావంటాడు. నీకేమి ఇవ్వాలి, నీకు ఇచ్చింది జాలే అంటుంది. అందుకని అరగంట మించి మాట్లాడకూడదు. మళ్ళీ అవసరమైతే సాయంత్రం కూర్చోవాలి ఇంకో సిట్టింగ్, వెంటనే వరుసగా వేసేయకూడదు. అలాగే అక్కడతో ఆపేయాలి. నాకేదో పని ఉందని వెళ్ళిపోవాలి, మళ్ళీ సాయంత్రం రావాలి. మళ్ళీ అప్పుడు కబుర్లు లేవు, అప్పుడు ఉంటే అప్పుడు కూడా అరగంటే సరిగ్గా టీవీ ప్రసారంలాగా అరగంట ఒక ఎపిసోడ్ అంతే. దీంట్లోనూ మధ్యలో ప్రకటనలు అంతరాయాలు ఉంటాయి, ఇబ్బంది ఏం లే, అంతే. కానీ వీళ్ళు పాపం ఆ చర్చ అలా కొనసాగింది. ఒక అరగంట దాటింది, గంట అయింది, ఏదో వాదన వచ్చేసింది. ఇద్దరికి వస్తుంది ఖచ్చితంగా, భార్యాభర్తలు ఎక్కువ మాట్లాడుకుంటే అంతే వస్తుంది. ఏదో వాదన వచ్చింది, చర్చ బయలుదేరింది. ఈయన అవునంటే ఆవిడ కాదంటోంది, ఆవిడ అవునంటే ఈయన కాదంటున్నాడు. అమ్మవారు గట్టిగా వాదిస్తుంది, నేను చెప్పింది ఒప్పుకోవలసిందే. ఈయన ఒప్పుకోట్లా, ఈయన వాదన ఏం చేస్తున్నాడు. ఆవిడ కోపం వచ్చేసింది ఒక్కసారిగా. ఊరుకోవయా, అమ్మా నాన్న లేరు, నువ్వు మాట్లాడమే, మతి లేకపోతే సరే. కోపం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. మరి అమ్మా నాన్న లేరని తెలిసి చేసుకుందిగా, చేసుకున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఏడాది అయ్యేసరికి అన్నీ వస్తాయి. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. మా ఆవిడను కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, అందుకని వింటాడు పాపం ఖచ్చితంగా. పెళ్ళైన 2వ సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది. ఈ దేశంలో మగాళ్ళందరూ ఇంతే, ఇంకా పెత్తనాలు తప్ప, చేసుకున్నాక ఏం చేస్తాం, మా అత్తగారు సర్దుకోలేదా, మా అమ్మ సర్దుకోలేదా, అలాగే నేను అని సర్దేసుకుంటాను. అంతే మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, ఇద్దరు మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. అదేమిటి మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదంటే, బాగానే ఉంది, మొన్నటి వరకు బాగానే ఉన్నారు కాబట్టి వీళ్ళు దెబ్బలాడుకున్నారు, దానికేముంది, అప్పుడే దెబ్బలాడుకుంటే ఇప్పుడు బాగానే ఉండేవారు, దానికి లెక్కేముంది. ఇంకా సంసారాలు ఇలాగే ఉంటాయి. అందుకని వాళ్ళది కూడా ఒక 5-6 ఏళ్ళు అయ్యేసరికి వాదన పెరిగిపోయి ఆవిడ అమ్మవారు అందరూ ఊరుకోవయా, ఊరికే వాదిస్తున్నావు, ఇందాక నుంచి ఫోన్లే కదా అని ఏదో మాట్లాడుతున్నా, అమ్మా నాన్న లేరు, నువ్వు మాట్లాడటమే అనేసరికి ఆయన కోపం రావాలి కదండి. సంసారం అంటే, సరసం అంటే, దాంపత్యం అంటే పరమశివుడి నుంచి నేర్చుకోవాలమ్మా. అంత మాట ఆవిడంటే ఆయన చమత్కారంగా భలే మాట్లాడాడు. ఊరుకోవయ్యా, అమ్మా నాన్న లేరు, నువ్వు మాట్లాడటమే అంటే, ఊరుకోవమ్మా, అత్త మామ లేరు, నువ్వు మాట్లాడటమే అన్నాడు, అంతే, గొడవ లేకుండా. వీడికి ఏమనాలో తెలియలే, పెద్ద నవ్వు నవ్వేసింది. అయ్యి బాబోయ్, నీకు అమ్మా నాన్న లేకపోవడం కూడా నాకు లోటే, మరి అంతే, నాకు అమ్మా నాన్న లేకపోతే నీకు అత్త మామ లేరు ఏమిటట, అంతే. అమ్మవారు పెద్ద నవ్వు నవ్వేసింది, అంతే. ఇందులో హాస్యంతో పాటుగా ఒక గంభీరమైన విషయం ఏమిటంటే, పార్వతీ పరమేశ్వరుల నుంచి మనం నేర్చుకోవలసింది, నీకు అత్తామామ లేరు అని అన్నాడు అంటే, నీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా పార్వతి, వాళ్ళు నాకు తల్లిదండ్రులు కాదా, ప్రత్యేకంగా నాకు తల్లిదండ్రులు ఉండాలా? అత్తమామలను కూడా తల్లిదండ్రులుగా మగవాడు భావించగలిగితే ఆ సంసారం అద్భుతంగా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. అది సందేశం. నీకు తల్లిదండ్రులు ఉన్నారుగా, మళ్ళీ నాకెందుకు, మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న కాదా, వేరా, కూతురు ఒకరు కోడలు వేరునా, ఈ భావన మనం పరమశివుడి నుంచి గ్రహించాలి. అందుకని ఆయన కోడినాగులు ధరించిన, ఆవిడ రత్నాల హారాలు ధరించిన, ఆయన ఏనుగుతోలు కట్టుకున్న, ఆవిడ పట్టుచీర కట్టుకున్న, ఇంతకాలంగా ఇన్ని లక్షల సంవత్సరాలుగా సృష్టి ప్రారంభమై ఇన్ని కోట్ల సంవత్సరాలుగా వాళ్లే ఆది దంపతులు, వాళ్లే దేవాదిదేవుడు. ఎవరిదైనా పెళ్ళైనా కూడా మామూలు మానవలోకంలో పెళ్ళిళ్ళైనా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ఓ 80 ఏళ్ళ ఆవిడ ముత్తైదువ, ఓ 85 ఏళ్ళు ఆయన భర్త, ఇద్దరు వచ్చారనుకోండి పెళ్ళికి ఆశీర్వదించడానికి, వెంటనే మనం ఏమంటాం, పార్వతీ పరమేశ్వరులా ఉన్నారమ్మా, ముందు వాళ్ళకి దండం పెట్టండి అంట. ఇంకో మాట రాదు చూడండి, వాణి హిరణ్య గర్భులు కానీ లక్ష్మీనారాయణులు కానీ రాదండి, పార్వతీ పరమేశ్వరులా ఉన్నారమ్మా, పెద్దవాళ్ళు వచ్చారు, ముందు వాళ్ళకి దండం పెట్టండి అంటాం. మనం ఆ వృద్ధ దంపతుల్ని పార్వతీ పరమేశ్వరులతో పోలుస్తాం సాధారణంగా. ఎందుకని, వివాహమై వయస్సు 60 ఏళ్ళు కాదు, వివాహమై 60 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. ఇంకా షష్ఠి పూర్తి, పెళ్ళై 60 ఏళ్ళు అంటే వాళ్ళ వయస్సు 80 ఏళ్ళలో ఉంటుంది, పెళ్ళై 60 ఏళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళ తల్లిదండ్రులు, తాత ముత్తాతల్లో కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఆధునిక కాలమాన పరిస్థితుల దృష్ట్యా
పెళ్ళి అవ్వడం ఎంత కష్టంగా ఉందో నిలబడడం అంత కష్టంగా ఉంది. ఇవాళ అందరము అన్ని కులాల్లోనూ ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఈ కులం ఆ కులం భేదం లేదు. ఇంకా ఏ తేడా వస్తుందో ఏమిటో తెలియదు, కానీ ఏడాది 2 ఏళ్ళు అయ్యేసరికి అనేక రకాల మాటలు వచ్చేస్తున్నాయి వెంటనే. అందుకని ఆ సందర్భంలోనే మనం శివరాత్రి సందర్భంగా గ్రహించాల్సిన విషయం, ఎప్పుడూ సంసారంలో సర్దుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ పార్వతీదేవి ఏనుగు తోలేందుకయ్యా బాగుండలేదు, బెదవాడ కనకదుర్గం నేను ఒకసారి విహారానికి వెడుతున్నా, భక్తులందరూ వస్తారు, ఈవేళ కాస్త పట్టుపంచి కట్టుకో అని అనలేదు. ఆ ఏనుగు తోలుతోనే ఆయన్ని ఎలా ఉన్నాడో అలాగే అంగీకరించింది. ఆయన కూడా అంతే, నేను ఏనుగు తోలు కట్టుకున్నా, నేను పాముల ఆభరణాలుగా వేసుకున్నా, కాబట్టి నీకింత షోకు దేనికి, ఈ రత్నాల హారం ఏమిటి, ఈ నడుముకి ఈ వడ్డాణం ఏమిటి, నాకు మళ్ళీ నువ్వు కూడా ఏనుగు తోలు కట్టుకో అని ఆయన అనలేదు. నీకు కావలసినట్టుగా నువ్వు ఉండమన్నాడు హాయిగా. ఆవిడ కూడా నీకు కావలసినట్టుగా నువ్వు ఉండమంది. అలాగ భార్యాభర్త ఒకరి అభిరుచులను ఒకరు గౌరవించుకుని, నీ అభిరుచి ఎలా ఉన్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్నుగా ప్రేమిస్తున్నాను తప్ప నీ డబ్బును చూసి కాదు, నీ అందాన్ని చూసి కాదు, నీ ఆభరణాలను చూసి కాదు, నీ ఉద్యోగాన్ని చూసి కాదు, నీ హోదాను చూసి కాదు, కేవలం నిన్ను చూసి మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నా అనగలిగితే ఆ దంపతులందరూ పార్వతీ పరమేశ్వరుల్లా చిరకాలం కాపురం చేసుకోగలరు. అది చాలా ముఖ్యమైన విషయం, మనం గ్రహించాలి. ఇంకో మాట, దాంపత్యాలు బాగుండాలి, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నుంచి మనం నేర్చుకోవాలి అంటే ఒక్క మాట, ఇక్కడికి చాలా దగ్గరలో ఉండే బందరు మచిలీపట్నం, అక్కడ సుమారుగా 100 ఏళ్ల క్రితం తిరుపతి వెంకట కవులు అవధానం చేశారు. మా అవధాన రంగానికి ఆద్యుల్లాంటి మహానుభావులు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, వాళ్ళు అవధానం చేస్తుంటే వాళ్ళని అడిగారు ఒకసారి ఇలాగే ఓ పద్యం, ఏమంటే లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరూ ఎక్కడైనా ఓ చోట కలిస్తే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు తెప్పుకుంటే ఎలా ఉంటుందో ఓ పద్యం చెప్పమన్నారు. ఇద్దరు ఆడాళ్ళు బాగా ఐశ్వర్యం మంచి పెద్ద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కలిశారనుకోండి, మనకు కాలక్షేపం అవ్వాలంటే వాళ్ళు దెబ్బలాడుకోవాలి. వాళ్ళు కలిసి ఉంటే మనకేం కాలక్షేపం? టీవీలో వాళ్ళకి వార్తలు కావాలంటే ఏదైనా సంచలనం కావాలి. మన కుక్క మనిషిని గరిస్తే వాళ్ళు ఏం చూపించరు, మనిషి కుక్కను గరిస్తే వెంటనే చూపిస్తారు. ఆ మనిషి మూతి దగ్గర మైకి పెట్టి కరిచినప్పుడు నీ అనుభూతి ఏమిటంటాడు, వీడు సొమ్మేం పోయింది కెమెరా పట్టుకున్నాడు ఇక్కడ. ఓ పక్క కుక్క కరిచిందని వాడు ఏడుస్తుంటే నీ అనుభూతి, నీ ఫీలింగ్, ఇవన్నీ కావాలి ఇప్పుడు వాడి కరిచెట్టు కానీ. అందుకని కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, అది మామూలే. మనిషి కుక్కను గరిస్తే విచిత్రం, పైగా ఎక్స్క్లూజివ్లీ వేస్తారు, అదొకటి గొడవ. ఇంత గొప్ప దృశ్యం మేము ఒక్కళ్ళమే తీసాం, ఇంకెవరికి సాధ్యం కాల, ఇదోటి ఇక్కడ. ఏదైనా సంచలనం ఉంటేనే కదా వార్త. అందుకని వాళ్ళని కూడా ఏం అడిగారు అంటే, లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరూ పెద్ద మొత్తైదువులు కదా, అంతకంటే కావలసిన వాళ్ళు ఎవరండి? శ్రీ మహావిష్ణువు భార్య ఆవిడ, ఆ పరమేశ్వరుని భార్య ఈవిడ, వీళ్ళిద్దరూ ఎక్కడైనా కలిస్తే ఇద్దరికి ఏదైనా చిన్న తగాదా వస్తే ఒకళ్ళొకళ్ళు దెప్పుకుంటే ఎలా ఉంటుందో చెప్పమని అడిగారు. మంచి ఆడాళ్ళు దెప్పుకుంటుంటే మగాళ్ళకి మంచి కాలక్షేపంగా ఉంటుంది హాయిగా. అందుకని అడిగితే వాళ్ళు కూడా చాలా చమత్కారంగా చెప్పారు. వీళ్ళిద్దరూ ఎక్కడ కలవాలండి? వీళ్ళిద్దరూ కలవదగిన ప్రదేశం ఏమిటి? టక్కన విజయవాడ ఎడుతున్నాను రమ్మంటే ఆవిడ రాదుగా, ఆవిడకేం పని? మరి అంతేగా సహజం. సింహం మొదలెట్టిందా ఏనుగు మిగలదు, హంస మిగలదు, ఎద్దు మిగలదు, ఏది మిగలదు, మొత్తం అన్నీ పలహారం అయిపోతాయి. ఏదో యజమాని చూడండి కారు దిగి డ్రైవర్ని పలహారం చేయరా అబ్బాయి 50 రూపాయలు ఇస్తాడు, ఈ నెల్లేలాగా వాడు పలహారం చేస్తాడుగా. అలాగే అమ్మవారు దిగి లోపలికి రాగానే మళ్ళీ వెళ్ళేసరికి సింహం మొత్తం వాహనాలన్నీ పలహారం చేసేస్తుంది. ఇది తెలుసును కాబట్టి జగన్మాతకి పాపం అనిపించి, నేను సింహం వాహనం మీద పెడితే కష్టం, పేరంటం అంతా పాడైపోతుంది, సరస్వతీదేవి బాధపడుతుంది అని పాపం ఆలోచించి సింహాన్ని అక్కడ అట్టపెట్టి భర్త గారి వాహనం అడిగిందిట. ఆయన వాహనం ఎద్దు, గొడవలేదు. అందుకని ఏమండి మా కారు లేకపోతే మీ కారు ఇవ్వండి ఓసారైనా భార్య భర్తను అడిగినట్టే అడిగింది. సరే, ఆయన కూడా శివుడికి ఆ ఎద్దు ఎప్పుడూ వాడు. ఆ విష్ణుమూర్తి దగ్గర గరుత్మంతుడు ఒకడు, ఈ కైలాసంలో నందీశ్వరుడు ఒకడు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఒకళ్ళు, తక్కువ పని ఎక్కువ జీతం. గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి గరుత్మంతుడికి భేదం ఏమీ లేదు, బోల్డ్ జీతం, పని ఉండదు అక్కడ. పైగా పని చేయకపోయినా అడిగేవాళ్ళు లేడు. అంచేత గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ గరుత్మంతుడితో సమానం, వాళ్ళకి నమస్కారం పెట్టుకోవాలి. అందుకని ఆయన పాపం శివుడు కూడా ఏమీ పని లేదు, ఈ ఎద్దుకి అనవసరంగా జీతం ఇస్తున్నావు, నేను వాడింది ఏమీ లేదు, పోను నువ్వేనా వేసుకెళ్ళు అని ఇచ్చాడు. ఈయన ఎక్కడికి కదలడగా, ఈయన ఎప్పుడూ ధ్యానం. అందుకని అమ్మవారు ఎద్దు వాహనం ఎక్కెళ్ళిందండి. ఆవిడ ఐరావతం మీద వచ్చిందండి. అప్పుడు పద్యం మొదలుపెట్టారు. ఎవరు మొదలు పెడతారు? ముందు ఆక్షేపణ. డబ్బున్న వాళ్ళకే గర్వం ఎక్కువ ఉంటుంది, పేదవాళ్ళు ముందు మొదలు పెట్టారు. అందుకని పార్వతీదేవి ఏం మాట్లాడలే. మరి ఆవిడ పేదవాడి భార్య కదా, ఏముంది ఈయనకి ఏనుగుతోలు బూడిదే తప్ప.
అందుకని ఎద్దేసుకెళ్ళింది పైగా. కానీ లక్ష్మీదేవి మరి డబ్బున్నాయన భార్య, పైగా స్వయంగా లక్ష్మీదేవి, ఇందాక శ్రీ సూక్తం చదివారు కూడాను. అందుకని నేను చాలా గొప్పవాదాన్ని, నేను ఈ వీళ్ళని ఎలా భరిస్తానని చెప్పి ఆవిడ మొదలెట్టింది. గంగాధరుడు నీ మగండని నవంగ వేషధరుండు నీ పెన్మిటనియే అని లక్ష్మీదేవి ఆక్షేపణ మొదలెట్టింది. ఆవిడ ఐరావతం మించి దిగింది, ఈవిడ ఎద్దు మించి దిగింది. వెంటనే తగులుకుంది. ఆక్షేపించాలి కాబట్టి కాస్త డబ్బు ఉన్న వాళ్ళకి పేదవాళ్ళని చూస్తే లోకు ఏదో ఒకటి అనాలని చూస్తూ ఉంటాం. ఇద్దరు ఒకటే కులం, ఒకళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, ఒకళ్ళు లేని వాళ్ళు. సహజంగానే అనిపిస్తుంది మరి ఏదో ఒకటి అంటాం. అందుకని వెంటనే ఏమిటో పార్వతి మీ ఆయన గంగాధరుట్ట కదా, అది గంగాధరుట్ట కదా, ఎలా భరిస్తున్నావు అంది. గంగాధరుడైతే భరించడానికే చాలా గొప్ప విషయం అది. ఆకాశం నుంచి గంగ కిందికి పడుతుంటే విష్ణువు సహా, బ్రహ్మ సహా, ఇంద్రుడు సహా ఎవ్వరూ మేము భరించలేము అంటే ఆయన శిరస్సు మీద గంగను భరించాడు, చాలా గొప్ప విషయం. కానీ లోకంలో మానవుల ధోరణి ఎలా ఉంటుందంటే మేం చేస్తే అది గొప్ప విషయం, మీరు చేస్తే అది మామూలు విషయం. మన ఇంట్లో జరిగితే అది గొప్ప విషయం, వాళ్ళ ఇంట్లో జరిగితే అది గొప్ప విషయం, తక్కువ విషయం. మన పిల్లాడికి అమెరికాలో ఉద్యోగం వచ్చిందనుకోండి, బ్రహ్మాండం అండి, ఎవరికి రాని ఉద్యోగం మా అబ్బాయికి వచ్చిందంటాం. అదే పక్కింటి వాళ్ళ పిల్లాడికి వచ్చిందని చెప్తాం అనుకోండి, ఏముందిలండి అమెరికాలో ఈ మధ్య గెంటేస్తున్నట్టు అందరినీ అంటాం. ఒకే అమెరికా, ఒకే ఉద్యోగం, తేడా ఎక్కడొచ్చిందండి? మన పిల్లాడు వాళ్ళ పిల్లాడు తేడా. అదే రాగద్వేషాలంటే. మన పిల్లాడికి వస్తేనేమో అది గొప్ప విషయమా, వాళ్ళ పిల్లాడికి వచ్చిందని ఆవిడ వచ్చి చెబితే అందరినీ గెంటేస్తున్నట్ట. అక్కడ ట్రంప్ అని ఒక ఆయన ఉన్నట్ట, భారతీయులందరినీ గెంటేస్తానని చెప్పేట, ఆయనే ప్రెసిడెంట్ అవుతాట అని బ్రహ్మాండమైన తాజా వార్తలు, అప్ టు డేట్ న్యూస్ అంతా చెబుతుంది ఇవిడ. ఇంకా ట్రంప్ను ఎగ్గాడో లేదో తెలియదు. కానీ ఎందుకనండి, మనస్సులో ఉండే ఒక భావన ఏమిటంటే మనకి లేనిది వాళ్ళ అబ్బాయికి ఉంది. సమస్య. సంసారాలు సహా, సామ్రాజ్యాలు సహా, జీవితాలు ఎక్కడ దెబ్బతింటాయి అంటే ఈ అసూయ కారణంగా దెబ్బతింటాయి, అంతకంటే అది దేవతలకు కూడా ఉంటుందని సరదాగా చెప్పారు వాళ్ళు. అందుకని ఆవిడ ఎందుకంటే గంగాధరుడు మీ ఆయన ఎలా భరిస్తున్నావు అంటే లక్ష్మీదేవి ఉద్దేశం ఏమిటంటే, గంగాధరుడు అంటే నెత్తి మీద గంగను ధరించిన వాడని కాదు, మినరల్ వాటర్ బాటిల్స్ ఇంటింటికి సప్లై చేసేవాడని అర్థం. వాటర్ క్యాన్, వాడు కూడా గంగాధరుడేగా. అందుకని 20 లీటర్ల క్యాన్ వాడు పట్టుకొచ్చి కొత్తది పాత క్యాన్ పట్టుకుపోతాడే ఖాళీది, వాడు గంగాధరుడు అనమాట. మీ ఆయన నీళ్ళు ముగ్గును బతుకుతాట కదా, నీళ్లు మోసుకుని పాపం ఎలా బతుకుతున్నావో, సరైన ఉద్యోగమేనా లేదు కనీసం అని అన్నాం అనమాట. అంటే ఆవిడ నిజంగా అమ్మవారు జవాబిస్తే మరి పౌరుషంగా నీకెందుకని అలా మాట్లాడాల. పైగా దీనురాల్లాగా ఏదోనమ్మా మేము ఏం చేస్తాం, పేదవాళ్ళం, మా దగ్గర ఏముంది, మా నాన్నగారి దగ్గర కొండ, ఇంకా చేస్తే మంచు, అదంతా కరిగిపోయే రకం, నీకు మళ్ళీ పాల సముద్రంలో నేను పుట్టానా ఏమన్నానా, నాకేమన్నా డబ్బులు ఉన్నానా, కట్నం ఇచ్చే ఓపిక కూడా లేక ఏదో బిచ్చమెత్తుకునేవాడిని పెళ్లి చేసుకున్నాం, కాలక్షేపానికి ఎవరైతే ఏం లేని, ఏదో బెదవాడ కొండ ఒకటి ఉంది కాబట్టి అక్కడ మకాం పెట్టేసాం ఇద్దరం కలిసి అని జవాబు చెప్పొచ్చు. కానీ ఆవిడ చాలా పోటీగా, చాలా తెలివిగా జవాబు చెప్పిందండి. గంగాధరుడు నీ మగండని నవంగ వేషధరుండు నీ పెన్విటనియే. మీ ఆయన గంగాధరుడు కదా, నీళ్లు మోసుకుంటాట కదా, అదేం అవతారం, ఎలా భరిస్తున్నావు అంటే, పోన్లేనమ్మా మీ ఆయన కంటే మా ఆయనే నయం, మా ఆయన ఎప్పుడైనా ఒక్క వేషమే వేశాడు, ఒక్క అవతారమే ఎత్తాడు, ఎక్కడున్నా సరే నీళ్లు మోసేవాడు ఎవడో ఉంటే నీలకంఠుడు శివుడు అని తెచ్చుకోవచ్చు. మీ ఆయన అలా కాదు కదా, 10 వేషాలు వేసేట కదా. అవును బాగుండదు కానీ చేప వేషం వేసేట, కప్ప వేషం వేసేట, తాబేలు వేషం వేసేట, లక్ష్మీ మనలో మాట అనుకుంటే బాగుండదు, వరాహం వేషం కూడా వేసేటగా అని చెప్పింది. మరి నిజమేగా, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, ఇందాక మన అర్చక స్వాములు హాయిగా గిరిజాశంకర కళ్యాణంలో కూడా దశావతారాలన్నీ చదివేశారు వరుసగా మొత్తం అన్నీ కూడా. ఇక్కడ కూడా వరాహావతారం, మత్స్యావతారం, కూర్మావతారం చదివేశారు శుభ్రంగా. అందుకని లక్ష్మీదేవిని పార్వతీదేవి ఆక్షేపించింది, మా ఆయన ఎక్కడున్నా ఒక్కటే వేషం వేస్తాడు, మీ ఆయనలాగా 10 వేషాలు వేయడం మా ఆయనకి తెలియదని చెప్పింది. అలా చెప్పాలండి జవాబు ఖచ్చితంగా. ఎప్పుడూ ఒక సంసారానికి ఇంకో సంసారంతో పోటీ వచ్చినా, అన్నదమ్ముల మధ్యలో, తోడుకోడళ్ల మధ్యలో పోటీ వస్తే మేం బాగానే ఉన్నాం, నువ్వు అనవసరంగా మా సంసారాన్ని కెలకక్కర్లేదు అని చెప్పాలి తప్ప, మేం పేదవాళ్ళం, మీ అంత డబ్బులు మాకు లేవు, లేకపోతే కోపం వస్తే ఏమంటాం, మీకు మళ్ళీ అక్రమంగా సంపాదించడం మాకు తెలియదు, ఇవన్నీ గొడవలు అయిపోతాయి. వాళ్ళు ఎలా సంపాదించారో మనకేం తెలుసు. తెలివిగా జవాబు చెప్పడం అంటే మాకున్న దాంట్లో మేము ఆనందంగానే ఉన్నాం, మీరు ఆక్షేపించక్కల అని అమ్మవారు జవాబు ఇచ్చింది. మీ ఆయనలాగా 10 వేషాలు మాకు లేవమ్మా, దశావతారాలు, ఒక్కటే వేషం, ఎక్కడున్నా మా ఆయన తేలిగ్గా దొరుకుతాడు, నీళ్లు మోసేవారు ఎవరంటే వారు నా భర్త అనుకుంటాను, గొడవ లేదు. మీ ఆయన అలా కాదు, చేప అయ్యాడు, వరాహం అయ్యాడు, లేడయ్యాడు, కప్ప అయ్యాడు, తాబేలు అయ్యాడో, పట్టుకోవడం కష్టం, వెతుక్కోవాలంటే కష్టం, మీ ఆయనకంటే మా ఆయనవేనయ్యింది.
అప్పుడు ఆవిడ ఇంకో ఆక్షేపణ చేసింది. ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మగండటనయే. ఏమిటో పార్వతి, ఇన్నేళ్ళయింది పెళ్ళై, కనీసం ఓ కారేనా లేదు, BMW కారేనా ఉండాలా వద్దా పెళ్ళైతే? కారు లేని వాడిని పెళ్లి చేసుకుంటాం, కానీ కారు లేని వాడిని ఎలా పెళ్లి చేసుకుంటాం? ఓ కారు లేకపోయినా పర్వాలేదు, కారు లేకపోతే మొగుడు అసలు వాడు. అందుకని ఏమిటో మంచి వాహనమేనా లేదు, ఎద్దును ఎక్కి వచ్చావు, ఎద్దు అరగంటకు అడుగేస్తుంది, అటువంటి ఎద్దు ఎక్కి వచ్చావు, నేను చూడు ఎలా ఐరావతం ఎక్కొచ్చా అంటే ఆవిడ ఆక్షేపించింది. వెంటనే పార్వతీదేవి, ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మగండటనియే. మేము ఎద్దెక్కుతామమ్మా, మీరు గ్రద్దెక్కుతారు, పెద్ద తేడా ఏముంది అంది. ఎందుకని? ఒక రకంగా ఆలోచిస్తే గ్రద్దెక్కడం కంటే ఎద్దెక్కడమే నయం. ఎందుకంటే ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు వెంటనే. గ్రద్దెక్కేమనుకో ఎక్కడ దిగుతాం? వాడు దింపే వరకు దిగడానికి వీల్లేదు, వాడు కృష్ణానదిలో తోసేస్తే పడిపోవలసిందే. పైగా ఆయన దిగాలి అంటే ఖచ్చితంగా మనకు పెద్ద పెద్ద KBR కాలేజీ గ్రౌండ్ లాంటిది పెద్ద కాలేజీ ఒకటి కావాలి, లయోలా కాలేజీ గ్రౌండ్ లాగా. ఎక్కడ దిగుతారండి? అదే ఎద్దు ఆగాలంటే ఆ పక్కన ఆగుతుంది, పర్వాలా, మనం దిగచ్చు, మళ్ళీ ఎక్కచ్చు. ఎద్దుబండి ఎక్కి ప్రయాణం చేసేవంటే అరగంటకోసారి ఆగచ్చు, దిగచ్చు, మన అనుమానాలన్నీ తీర్చుకోవచ్చు, మళ్ళీ ఎక్కచ్చు, ఎక్కడికి వెళ్ళిపోదు. అదే గ్రద్దెక్కేమనుకోండి, వాడు ఆగడానికి వీలు లేదు, ఆయన ఆపితే కానీ దిగలేము, ఎక్కడా దిగడానికి వీలు లేదు. పైగా ఎద్దు ఎక్కడంలో సౌకర్యం ఉంది, ఎద్దుకు మూపురం ఉంటుంది ఇలా గోపురంలాగా. ఆ మూపురానికి ఇటువైపు పార్వతి కూర్చుంటుంది, అటువైపు శివుడు కూర్చుంటాడు. ఇద్దరు కలిసి మూపురం గట్టిగా పట్టుకుంటారు, సుఖంగా ప్రయాణం చేస్తారు హాయిగా, స్కూటర్ మీద వెళ్ళే దంపతుల్లాగా. లక్ష్మీదేవి విష్ణుమూర్తి గర్దెక్కారనుకోండి, ఏం పట్టుకోవాలి? మెడ పట్టుకుంటే వాడికి ఊపిరాడదు, ముక్కట్టుకుంటే ఊపిరాగిపోతుంది, ప్రాణం పోతుంది. రెక్కలు పట్టుకున్నారా ఎగరడానికి వీలు లేదు. ఆయన్ని వదిలేసి వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారా ఇద్దరు కలిసి కింద పడతారు. అందుకని ఎలా ఆలోచించినా గ్రద్దవాహనం కంటే ఎద్దు వాహనమే నయం. అందుకని అమ్మవారు జవాబు ఇచ్చింది, మేము ఎద్దెక్కాం, మీరు గ్రద్దెక్కారా, ఆలోచించుకో, మీ గ్రద్ద కంటే మా ఎద్దే నయమైంది. అందుకే స్కూటర్ మీద ప్రయాణం చేసే దంపతులు కారు ఉన్నవాడిని చూసి అసూయ పడకూడదు. కారు కంటే స్కూటరే మంచిది. చక్కగా మగాడు స్కూటర్ నడుపుతూ ఉంటాడు, భార్య వెనకాల కూర్చుంటుంది, తర్వాత నెమ్మదిగా నడుము దగ్గర చేయేస్తుంది. ఆవిడ ఎందుకోసం వేసినా వేసిందిగా, ఆవిడ సేఫ్టీ కోసం వేసినా వేసింది. కారులో కూర్చుంటే ఎక్కడేస్తారంటే పేక మీద వెయ్యాలి చెయ్యి, అంటే చక్కగా స్కూటర్ మీద కూర్చుంటే నడుము మీద చేయేస్తారు. క్రమక్రమంగా ఆ చెయ్యి పేక మీదకి వస్తుంది. ఆ విషయం మగాళ్ళకి అర్థం కాదు. ఏదో ప్రేమ అనుకుంటారు అమాయకులు, 10 ఏళ్ళు అయ్యేసరికి అన్నీ అర్థం అవుతాయి విషయాలు. అందుకే నిజంగా వేదాంతం అర్థం కావాలి అంటే పెళ్ళి 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికీ టీకా తాత్పర్యాలతో సహా అర్థమైపోతుంది. అందులో ఆడాళ్ళు ఉద్యోగం కూడా చేస్తే 5 ఏళ్ళు ముందే అర్థం అవుతుంది. అది బోనస్. అందుకని సంసారాల్లో ఉండాలి, కష్టాలు పడాలి, సుఖాలు పడాలి, ముట్టికాయలు తినాలి. అన్నీ అయ్యాక వేదాంతం ఒకటి చెప్పక్కల్లా. గరికిపాటి నరసింహరావు ఒక్కలే, చాగంటి కోటేశ్వరరావు ఒక్కల, ఎవరో ఒక్కల, అందరూ ఎవరికీ చెప్పకుండా మనకే తెలిసిపోయింది వ్యవహారం అంతా. ఇక మేం చెప్పాల్సిన పనుల ఇవి. సంసారంలో ఉండే ఇబ్బందులు ఎందుకోసం చెబుతున్నారంటే కవులు ఈ పద్యం, దేవతల సంసారాలే ఇలా ఉన్నాయి, మన సంసారాల సంగతి ఏమిటి? వాళ్లే వాహనాల గురించి ఆక్షేపించుకున్నారని. అప్పుడు మళ్ళీ ఇంకో మాట ఉంటుంది, పాములాభరణాలు పతిదేవునకనంగా పాములే ప్రక్కని భర్తకనియే. ఏమిటో పార్వతి, ఈ నీళ్ళయింది పెళ్ళి, ఈ ఓని అంతటి నువ్వు పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆభరణాలు తప్పితే పెళ్ళి అయిన తర్వాత పరమశివుడు ఒక్క ఆభరణమైనా చేయించాడా? పోనీ దసరాకి ఏమన్నా ఓ ముక్కుపుడ కొన్నాడా? దీపావళికి ఏమన్నా వడ్డాణం కొన్నాడా? ఏమిటో నువ్వు కాబట్టి అలా కాపురం చేస్తున్నావు. పుట్టింటి నుంచి తెచ్చుకున్నావు తప్పితే ఏమన్నా ఆభరణాలు ఉన్నాయా? ఆయన ఏమిస్తాడులే, ఆయనకే మెడలో ఓ కట్లపాము, చేతి మీద ఓ పొట్లపాము ఉంటే నీకేమిస్తాడు? ఎప్పుడైనా పార్వతీదేవి ఏమండి చేతికి కడియం లేదండి అంటే ఇదిగో అని తెస్తాడు, అది కట్లపాము. ఆయన కాబట్టి సుఖంగా ఉన్నాడు, ఈవిడెందుకుంటుంది దాని మీద? అందుకని ఏం ఆభరణాలు కూడా చేయించలేడు, ఏం మొగుడు అంటే ఆవిడ వెంటనే అందండి, పోన్లే లక్ష్మి, ఆభరణాలు మాకు లేవనే అనుకుందాం, మా పుట్టింటి నుంచి తెచ్చినవే ఉన్నాయి, మా ఆయన ఏమీ చేయించలేదు, ఒప్పేసుకుందాం నువ్వన్నమాటే. అయినా ఆడవాళ్ళు ఆభరణాలు ఎప్పుడు పెట్టుకుంటారు? పెళ్లికో, పేరంటానికో, విందుకో, వినోదానికో వెడితే పెట్టుకుంటారు. అంతేగాని ఇంట్లో ఖాళీగా కూర్చుని పెద్ద పట్టు చీరడు కట్టి ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకుని KR విజయలాగా ఎవరో కూర్చోరు కదా. సినిమాల్లో ఉంటుంది ఆవిడ, ఎప్పుడు ఇలాగే కూర్చుంటుంది, ఇలాగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. అలా ఖాళీగా కూర్చుని ఆభరణాలు ఎవరు పెట్టుకోరు, పట్టు చీర కట్టుకోరు. ఇంట్లో ఉన్నప్పుడు మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు నైటీ వేసుకుంటారు గొడవ లేకుండా. ఈ మధ్య దాన్ని పొగలు కూడా వేస్తున్నారు, ఇంకా అభివృద్ధి చెందారు అందరూ కూడా. అది పొగలు వేస్తే డేటీ అంటారు, రాత్రి వేస్తే నైటీ అంటారు. మొత్తం రాత్రింబొగళ్ళు. ఇంకా అదో పెద్ద దీక్షావస్త్రం అయిపోయింది ఇక్కడ, అదో పెద్ద దీక్షావస్త్రం. ఇంకేం ఎవరో అనడానికి వీళ్ళ. ఆకుకూరలు కొనడానికి కూడా అలాగే దిగుతున్నారు. వాడు అదృష్టవంతుడు.
అందుకని నేర్చుకోవాలమ్మా, మొహమాటం లేకుండా చెబుతున్నా. ఉదయం 6 దాటింది అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అప్పటికే స్నానాలు ముగించి వస్త్రాలు మార్చుకోవాలి. రాత్రి పడుకున్నటువంటి బట్టలతో బయటికి రాకూడదు, అది అమంగళమైన విషయం. 9-10 వరకు అదే బట్టలతో ఉంటున్నామంటే అలక్ష్మి అయిపోయినట్టు, ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టు. ఖచ్చితంగా సూర్యోదయం కాకముందే ఇద్దరి స్నానాలు అయిపోవాలి. ఇందులో ఆడ మగ తేడా ఏం లేదు. అప్పటికి బట్టలు మార్చుకోవాలి. ఉతికిన చీర, పట్టు చీరలు ఏమి అవసరం లేదు. అలాంటి చోటే సంపదలు ఉంటాయి. శుభ్రత లేని చోట సంపద ఉండదండి. చమత్కారంగా చెప్పుకుంటేనే మనం గంభీరమైన విషయాలు చెప్పుకోకపోతే జీవితానికి సందేశం అంత. అలాగా అందుకని ఆభరణాలు లేవు అంటే అమ్మవారు జవాబు ఇచ్చింది. ఆభరణాలకి ఏముంది, ఏవో పెట్టుకుని పెడతాం, లేకపోతే మానేస్తాం. కానీ మేము పాములు ఆభరణాలుగా పెట్టుకుంటున్నాం, పర్వాలేదు. మీరు పాముల పక్క మీదే పడుకుంటారట కదా అంది. అది నిజమే. మరి ఆదిశేషుడు 1000 పడగల పక్క. అందుకని దంపతులు పడుకునే మంచం శుభ్రంగా ఉండాలి కదా. దంపతుల మంచం అంటే అందంగా ఉండాలి, ధర్మాసుపత్రి మంచంలా ఉండకూడదు కదా. దంపతుల మంచం అంటే దానికి లెక్క ఉంది. ధర్మాసుపత్రి మంచంలా ఉంటే ఇంకెందుకు శృంగారం పని లేక. అందుకని మీ మంచమే లేదు, మీకు ఏం కాపురం ఏమిటో పాముల మీద కాపురం చేస్తారట. మీకంటే మేమేనయ్యాము, వెండికొండ మీద కూర్చుంటాం హాయిగా, మంచు ఐసు ఫ్రిడ్జ్లో ఉన్నట్టుగా ఉంటుంది హాయిగా. అందుకని మీకంటే మేమని. ఇంకో మాట అడిగిందండి లక్ష్మీదేవి. అందుకని వల్లకాడిల్లుని వల్లభునకనంగా నడి చంద్రమిల్లుని నాదునకనే. ఏమిటో పార్వతి, ఇన్నేళ్ళైంది పెళ్ళి, ఓ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా లేదుట. ఆ కొండ మీదే కాలక్షేపం చేస్తున్నారట. ఆంధ్రాలో పుట్టకుండా తెలంగాణలో పుట్టుంటే 2 పడగదుల ఇల్లేనా ఇచ్చేవారు కనీసం. ఉచితంగా పట్టుకొచ్చి ఇస్తున్నారట. అక్కడ ముఖ్యమంత్రి గారు అందరేళ్ల ముందుకి వచ్చి ఓ దర్పం కూడా ఇచ్చి ఇస్తున్నారట. అందుకని అక్కడ పుట్టుంటే కేసీఆర్ గారికి చెప్పి ఓ 2 పడగదులు ఇల్లు ఇవ్వయంటే ఇచ్చేవారు. పార్వతీ పరమేశ్వరులకు ఎవరైనా చండీయాగం కూడా చేశారు ఈ మధ్యనే. ఒకటి కేటాయించేవారు శుభ్రంగా. ఏమిటో ఇల్లు కూడా లేదు, వల్లకాట్లో ఉంటారట కదా అని ఆక్షేపించిందండి. నిజమే, పరమశివుడు వల్లకాట్లోనే ఉంటాడమ్మా, అనుమానమేలా. ఎందుకుంటాడో తెలుసా? అక్కడికి ఏ జీవి ఎంత కోటీశ్వరుడైనా కూటికి లేనివాడైనా కట్టకడపడికి చేరేది అక్కడికి. అందరూ అక్కడికి చేరవలసింది. మనం బతుకున్నంత కాలం ఎంత గొప్ప భవనాల్లోనైనా ఉండొచ్చు, ఎన్ని ఆభరణాలైనా ధరించవచ్చు, ఎంత వైభవంగానైనా ఉండొచ్చు, లేదు ఎన్ని దుఃఖాలైనా అనుభవించవచ్చు, ఎంత పేదరికంలోనైనా మగ్గిపోవచ్చు. కానీ కట్టగడపడికి ఎంత కోటీశ్వరుణ్ణైనా బిచ్చగాడినైనా చేర్చేది అక్కడికే. అక్కడ మళ్ళీ వారి సమాధి వేరే వీరి సమాధి వేరే ఉండదండి, అన్నీ ఒక్కచోటే ఉంటాయండి, పక్కపక్కనే. వారిని దహనం చేసిన చోటే వీరిని దహనం చేస్తారు, అనుమానం వెళ్ళ. అందుకని సర్వసమాన భావం ఎప్పటికైనా అర్థమైందా అని అక్కడికి చేరిన ప్రతి జీవి చెవిలో ఊదడం కోసం శ్మశానంలో పరమేశ్వరుడు ఉంటాడమ్మా. శ్మశానవాసి భగవాన్ కాళహస్తీశ్వర శివ అంటాడు. అంతేగాని ఆయన కార్యాలయం లేక ఇల్లు లేక కాదు, అదొక తత్వం. అందుకోసం ఆయన అక్కడ ఉండి వచ్చిన ప్రతిపానికి అర్థమైంది కదా, ఇక్కడ దహనం అయిపోతుంటే నీ కూడా ఎవరూ రాలేదు కదా, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంటికి వెళ్ళారు శుభ్రంగా మినపరొట్టి బెల్లం మొక్క వేసుకుని కొట్టేశారు, పోయావనే చింత ఎవరికీ లేదు. ఓ పూట బాధపడ్డారు, వదిలేశారు ఆ విషయాన్ని. వాళ్ళ తిరుగుళ్ళు వాళ్ళు తిరుగుతున్నారు. ఇగో నువ్వు ఒక్కడివి పడేడుస్తున్నావు, వచ్చే జన్మ ఏమైపోతుందో ఆలోచించావా? అందుకని ఈ తర్వాత జన్మలోనైనా శివస్మరణ చేసుకుంటూ హాయిగా ఉండవయ్యా అని శివుడు శ్మశానానికి చేరిన ప్రతి జీవికి రామనామాన్ని ఉపదేశిస్తాడు. తారక మంత్రం అంటారు. రామ అనేటువంటి 2 అక్షరాలు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం కోసం ఆయన శ్మశానంలో ఉంటాడు, కానీ ఉండడానికి ఇల్లు లేక. కానీ ఆక్షేపించదలుచుకున్న వాళ్ళకి మంచి కూడా చెడ్డగానే కనపడుతుంది. అందుకని వల్లకాడిల్లుని వల్లభునకనంగా నడి సంద్రమిల్లుని నాదునకనే అని అంటే అమ్మవారు జవాబు ఇచ్చింది, పోన్లే మేము వల్లకాట్లో ఉంటే ఉన్నాం, నష్టం లేదు, నువ్వు చెప్పిందే ఒప్పుకుందాం, అదే మంచిది. ఎందుకంటే వల్లకాడికి ఖచ్చితంగా రోజుకి 2 శవాలు వస్తాయి. పైగా విజయవాడ లాంటి మహానగరంలో ఓ 25-30 వస్తాయి కనీసంగా వస్తాయి. శవదహనం చేస్తారు. వేడి, భయంకరమైన వేడి తట్టుకోలేరు, దాహం వేస్తుంది. ఎవరన్నా మంచినీళ్ళు ఇస్తే బాగుండని చూస్తారు. మేము అక్కడే ఉంటాంగా, ఇద్దరం మారువేషాల్లో మంచినీళ్ళు ఇస్తాం. వెంటనే వాళ్ళు ఏమంటారు, ఇక్కడ కూడా ఉన్నారమ్మా ఎవరో వృద్ధ దంపతులు, మా దాహం తీర్చారు, కలకాలం చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తారు. ఇల్లైనా వల్లకాడైనా ఎక్కడైనా లక్ష్మి 10 మంది వచ్చిపోయేది ఇల్లు. కానీ ఎవ్వడూ వచ్చే అవకాశం లేకుండా నువ్వు మీ ఆయన పాలసముద్రంలో ఇల్లు కట్టుకున్నారు. మీ ఇల్లు కంటే మా ఇల్లే నయమని చెప్పి. పాలసముద్రానికి ఎవరెడతారండి? ఎవ్వరూ వెళ్ళలేరు. పెడితే చీమలు పట్టేస్తాయి దూకామంటే. అందులో దాటడానికి పడవ కూడా లేదు. ఆయన మధ్యలో ఉంటాడు, పోనీ తీరంలో ఉండడు. పైగా అక్కడికి వెళ్ళేవాడు ఒకే ఒక్కడు నారదుడు. 6 నెలలకు ఒకసారి వెడతాడు ఆయన. వెళ్ళినప్పుడల్లా దుర్వార్తలే, ఒక మంచి వార్త ఎప్పుడు చెప్పాల.
లోకమంతా దెబ్బతింటోంది, లోకాలన్నీ తలడెళ్ళిపోతున్నాయి. రావణాసురుడు పుట్టాడు, మీరు అవతరించండి. హిరణ్యకశ్యపుడు పుట్టాడు, మీరు అవతరించండి అని చెప్పడమే తప్పితే లోకమంతా బాగుంది, మీరు సుఖంగా పడుకోండి అని నారదుడు ఎప్పుడూ చెప్పడు. అలా చెప్పడానికి ఆయన అక్కడికి వెళ్ళడు. అందుకని ఎవరూ రాని చోట ఇల్లు కట్టుకున్నారు. 10 మంది వచ్చిపోయేది ఇల్లు, కానీ ఎవరూ రాంది ఇల్లా మనకి సందేశం ఇచ్చి అమ్మవారింది. అప్పుడు ఇంకా చివరి మాట అంటోంది లక్ష్మీదేవి, పద్యం అయిపోతుంది కాబట్టి. ముష్టికెక్కడికేగెని ఇష్టుడనిన బలి మఖంబునకేగెనో లలన ఎనియే. అవును పార్వతి, ఇన్నింటికి జవాబు చెప్పావు, కానీ ఇంకో దానికి చెప్పు, నీకు ఏదైనా ధైర్యం ఉంటే. మీ ఆయన బెచ్చమెత్తుకుంటాట కదా, ఆది భిక్షువా నిన్ను ఏది అడిగేది అని మా సీతారామ శాస్త్రి గారు పాట కూడా రాశాడు. అందుకని మీ ఆయన ఆది భిక్షువుడు కదా, ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసుకుంటాట. ఈ పూట విజయవాడలో ఏ వీధికి వెళ్ళాడు ఏమిటి, కాళేశ్వరరావు మార్కెట్టా, లబ్బీపేట, ఎక్కడికి వెళ్ళాడని అడిగాడు. అంటే అడుక్కునేవాడు కూడా ఓ ప్రణాళిక ఉంటుందిగా. రోజు ఒక వీధికి పెడితే పెట్టరు, రోజు మధ్యం లేదా మేమే దొరికామా అంట. అందుకని ఈరోజు ఈ వీధి, ఈరోజు ఇంకో వీధి. అందుకని ఈరోజు ఎక్కడికి వెళ్ళాడని అడిగింది ఆక్షేపణ కోసం. వెంటనే పార్వతీదేవి అంది, ఎక్కడికి వెళ్ళాడో చెప్పనా, చెబితే నువ్వే మొహం సిగ్గుపడతావు. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నట్ట అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినవాడు వీళ్ళాయన కాదు. మన ఇంటి నిండా లోపాలు పెట్టుకుని ఎదుటి వాళ్ళంటే ఎలాగండి, గురువింద కిందలాగా. అందుకే బలిచక్రవర్తి యజ్ఞం చేశాడు. అక్కడికి భిక్షాటనకి వెళ్ళింది ఎవరండి, వామనమూర్తి అండి. వామనమూర్తి ఎవరండి, విష్ణువు అండి, శివుడు కాదు కదండి. పైగా వెళ్ళడం ఒకటే కాదు, ఆయన ఎక్కడో చిన్న మాయ కూడా చేశాడు. అడిగేటప్పుడు స్కేల్ వేరు, కొలిచేటప్పుడు స్కేల్ వేరు. ఇది ఎక్కడే వ్యవహారం అండి. ఏదో స్థలం కొన్నాం అంటే ఏదో పల్లెటూరులో స్థలం వేరు, తుళ్ళూరులో స్థలం వేరు. మరి తేడా లేదేటి. తుమ్మపూడిలో స్థలం ఇచ్చినట్టుగా తుళ్ళూరులో స్థలం ఇవ్వమంటే ఎలాగా. ఏదో ఎవరికో అరుడికో పొలం ఎకరం పొలం ఇస్తామని చెప్పామండి, తుమ్మపూడిలో ఇస్తామని చెప్పాం. పెళ్ళైన తర్వాత ఆయన తుమ్మపూడి కుదరదండి, అమరావతిలో ఇవ్వాలంటే ఎవరిస్తారు, నాయుడు గారు ఇవ్వాలి వచ్చి. ఈ అమరావతిలో ఎకరం పొలం తేలిగ్గా ఉందా, తుమ్మపూడిలో ఎకరం పొలం అంటే 10 లక్షలకో 20 లక్షలకో దొరుకుతుంది. అమరావతిలో ఎకరం పొలం అంటే 5 కోట్లో 10 కోట్లో పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ముందు అగ్రిమెంట్ స్పష్టంగా ఉండద్దా. అందుకని కోరినప్పుడేమో వామనమూర్తి 3 అడుగుల నేల అంటే ఆయన ఏమనుకున్నాడు, బలిచక్రవర్తి ఆయన పాదంతో 3 అడుగులు అనుకున్నాడు. పోనీ పెద్ద స్కేల్తో 3 అడుగులు అనుకుంటాడు. అంతేగాని ఈయన 1 అడుగుతో ఆకాశం ఆక్రమించి, 1 అడుగుతో భూమి అంతా ఆక్రమించి, ఇంకో అడుగు ఎక్కడ పెట్టమంటో కృష్ణానదిలో పెట్టుకో, ఎవరేం చేస్తారు. అంచేత మీ ఆయన భిక్షాటనకి వెళ్ళడమే కదా, అక్కడ పెద్ద మాయ కూడా చేశాడు. మా ఆయనకి ఇలాంటి మాయలు తెలియవమ్మా, భిక్షాటం చేసుకున్నాడు. పైగా వాస్తవం మీరు గమనించండి, శివుణ్ణి భిక్షుకుడు అంటాం అందరం కూడా. ఎక్కడ భిక్షాటం చేశాడండి, ఆధారం ఏముంది? ఎవరింటికి వెళ్ళి శివుడు భిక్షాటం చేశాడని ఎక్కడా లేదండి. ఏ పురాణంలో కూడా శివుడు స్వయంగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి భిక్షం అడిగినట్టుగా ఎక్కడా లేదు. ఆయన ఎవరిని అడిగాడో తెలుసా? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పాపమకరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ నిత్య మాతా అన్నపూర్ణేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ ప్రాళేయాచల వంశ పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఎవరండి అన్నపూర్ణాదేవి? ఆయన భార్యను భిక్షాటం చేయడం తప్పేలా అవుతుందండి. ఇక్కడున్న మగాళ్ళమంతా మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి అన్నాల బల్ల దగ్గర కూర్చుని అన్నం పెట్టు అనడం లేదా? భార్యను అడగకపోతే పక్కింటికి వెళ్ళి అడుగుతామా, పెడతారా? దెబ్బలాడరో ఇక్కడికి ఎందుకు వచ్చామని. భార్యను అన్నపూర్ణ అడనడికి తప్పి, భార్యను అడగకపోతే ఎవరిని అడుగుతాం? అందుకని ఆయన భార్యను మా ఆయన అడిగితే నన్ను అడిగాడు, మిమ్మల్ని అడగలేదు కదా, ఊరంతా వచ్చి అడగలేదు కదా, భార్యాభర్త ఏమైతే మీకు ఇబ్బంది ఏమిటి అని సమాధానం చెప్పింది. సారాంశప్రాయంగా మనం గ్రహించవలసింది, మన సంసారాలు ఎలా ఉన్నాయో అలాగే ఆనందించాలి. జీవితం అంటే భగవత్ ప్రసాదం. తిరుపతి వెడితే లడ్డూ ఇస్తారు, శివాలయానికి ఇస్తే ప్రసాదం ఇస్తారు, కొబ్బరికాయ ముక్క. మనం వంకర ఎడతామా? ఎలా ఉందో అలా స్వీకరిస్తాం. పొరపాటున ఆ ప్రసాదం తింటుంటే ఒక ముక్క కింద పడింది అనుకోండి, దేవుడి ప్రసాదం అమ్మ కింద పడకూడదు అని కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకుంటాం. జీవితం మొత్తం భగవత్ ప్రసాదం. అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు, అదే ఐశ్వర్యం, అదే దారిద్ర్యం, అదే హోదా, అదే ఉద్యోగం, ఏదీ మారదు. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలగడమే శివపార్వతుల మహనీయ తత్వం. మనం దాన్ని గ్రహిద్దాం తప్పనిసరి. అర్ధరాత్రి లింగోద్భవ కాలం కూడా దాటింది కాబట్టి ఇట్టులు అన్యోన్య మర్మంబులించుకొనేడు పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతూ
అని వాళ్ళ ఆశీర్వచనాలు మీకు అందరికీ అందాలని కోరుతూ ఒక్క శివతాండవ స్తోత్రాన్ని ఏకధాటిగా ఒక్కసారి రావణ బ్రహ్మ రచించినటువంటి దాన్ని ఈ సమయంలో 12 గంటల 5 నిమిషాలు అయింది నా గడియారంలో. ఈ సమయంలో లింగోద్భవ కాలంలో అది చదువుకున్నా వినగలిగినా అంతకంటే పుణ్యప్రదమైంది ఇంకొకటి లేదు. ఒక్కసారి దాన్ని నేను చదువుతాను, మీరందరూ భక్తిగా విని మనస్సులో భగవంతుడిని స్మరించుకుని నమస్కారం చేసుకోండి. దాంతో మనం సెలవు తీసుకుంటాం. రావణ బ్రహ్మ అనాలమ్మ, రావణాసురుడు అనకూడదు. ఆయన జాతికి అసురుడైతే కావచ్చు కానీ రావణ బ్రహ్మ, బ్రహ్మజ్ఞానం కలిగినవాడు, మహాపండితుడు, బ్రాహ్మణుడై ఉండి రాక్షస జన్మెత్తాడు. బ్రహ్మరాక్షసులుగా ఎవరు పుడతారు అంటే బ్రాహ్మణులై ఉండి చెయ్యకూడని పనులు చేసినప్పుడు, తినకూడనివి తిన్నప్పుడు, తాగకూడనివి తిన్నప్పుడు, తాగకూడనివి తాగినప్పుడు, అపచారాలు చేసినప్పుడు వచ్చే జన్మలో వాళ్ళు బ్రహ్మరాక్షసులై పుడతారు. ఆ కర్తవ్యాలు వేరు. రావణాసురుడు నిజానికి ఎవరు? జయ విజయుల్లో ఒకడు, వైకుంఠంలో కాపలా కాసి. ఆయన అసురుడుగా పుట్టడం ఏంటి? వైకుంఠపాళి అని ఆట ఉంటుంది, అది చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా 121 గళ్ళు ఉంటాయి వైకుంఠపాళిలో. 11 లెక్క, 121. 11 అంటే ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని 11 ఏళ్ల పాటు ఎవరు నిర్విఘ్నంగా చేయగలుగుతారో వారు పరమపదాన్ని చేరుకోవడం ఖాయం అని శాస్త్రాలు చెబుతున్నారు. దాన్నే ఆట రూపంలో ఇచ్చారు. దాంట్లో 115వ గళ్ళో వైకుంఠం ఉంటుంది, 117వ గళ్ళో కైలాసం ఉంటుంది. వైకుంఠం కంటే కూడా కైలాసం ఇంకా 2 మెట్లు పైన ఉంటుంది, అదేం తక్కువది కాదు, అది కైలాసమే ఎక్కువ. వైకుంఠం 115లో ఉంటుంది, కైలాసం 117లో ఉంటుంది. ఈ పందెం వేస్తాను చూడ, మనం గవ్వలు పెట్టి 115 దగ్గరికి రాగానే నేను వైకుంఠానికి వచ్చా అని గర్వం వస్తుంది సహజంగా. ఎందుకంటే ఇంకా 6 గళ్ళు, ఇంకో 2 వేసాడు అనుకోండి, కైలాసానికి వచ్చా అని ఇంకాస్త గర్విస్తాడు. ఇంకో 4 గళ్ళు, అక్కడే గోతులో పడతాడు. పొరపాటున 4 వేసాడంటే 121లోకి వస్తాడు. ఆ 121 చిట్ట చివరి గడి, అక్కడ సరిగ్గా ఓ పాము ఉంటుంది. ఓ పాము, చిన్న పాము. దాని పేరు మీరు చూడండి, ఇంటికి వెళ్ళే వైకుంఠపాళి పట్టణంలో ఆ పాము తలకాయ మీద అహంకారం అని రాసు. అహంకారం. సరిగ్గా దాని తోక 99వ గడిలోకి ఉంటుంది. 99వ గడిలో అంటే నువ్వు ఎంత పంట పండినా సరే, ఎంత జీవితం గడిపినా సరే, ఎన్ని ఏకాదశి వ్రతాలు చేసినా సరే, ఎంత జ్ఞానం పొందినా సరే, వైకుంఠానికి కైలాసానికి కూడా వెళ్ళినా సరే, అహంకారాన్ని కనుక జయించకపోతే పతనం ఖాయం. ఇది భారతీయ తత్వం ఆట రూపంలో అందిస్తున్న సందేశం. ఒక్క ఆటలో వైకుంఠపాళి. నువ్వు బ్రహ్మైనా సరే, విష్ణువైనా సరే, రుద్రుడైనా సరే, ఎవరైనా సరే అహంకారాన్ని జయించవలసిందే. నేను ఈ శరీరం కాదు, నేను లోపల ఉండే ఆత్మ అనేది తెలుసుకోకపోతే ఎవరైనా పతనం అవుతారు. సరిగ్గా రావణ, కుంభకర్ణులు, నరసింహావతారంలో హిరణ్యాక్షి, హిరణ్యకశిపులు, 3వ జన్మగా శిశుపాల దంతవక్రులు వాళ్ళు దేవలోకంలో కాపలా ఉండేవారు జయ విజయులు. సనక సనందనులు వచ్చారు. వాళ్ళు 5 ఏళ్ల పిల్లల్లా ఉండడం కానీ వాళ్ళు గొప్ప జ్ఞానులు. వీళ్ళ అహంకారం కారణంగా వాళ్ళని గుర్తుపట్టలేకపోయారు. అందుకని వాళ్లే శపించారు సనక సనందనులు. ఆ శాపాన్ని విష్ణువు కూడా ఏమీ మాన్చలేకపోయాడు. 3 జన్మలా 7 జన్మలా అని అడిగి సవరణ చేశాడు తప్పితే శాపం లేకుండా చేయలా. అందుకే గుర్తుపెట్టుకోవాలి, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, మొహమాటమేళ. ఎవ్వరూ దాన్ని మార్చలేరు. విష్ణువే మార్చలేకపోయాడు స్వయంగా జయ విజయుల శాపాన్ని. అప్పుడు అడిగాడు, బాబు ద్వేషభావంతో మీకు 3 జన్మలు కావాలా, భక్తిభావంతో 7 జన్మలు కావాలా? అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి, ద్వేషము భక్తి ఈ తేడాలు కూడా మాకు తెలియదండి, మేము మీ వియోగాన్ని భరించలేము, కాబట్టి తొందరగా ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేయండి, ద్వేషమైనా మంచిది అంటే అలాగే అన్నాడు. అదిగో అందులో ఆ జయుడు అనేవాడే హిరణ్యకశిపుడుగా పుట్టాడు, విజయుడు అనేవాడు హిరణ్యకాక్షుడుగా పుట్టాడు. సరిగ్గా మళ్ళీ ఆ జయుడే రావణాసురుడుగా పుట్టాడు, ఆ విజయుడే కుంభకర్ణుడుగా పుట్టాడు. అందుకని అలా పుట్టినటువంటి రావణుడు రావణ బ్రహ్మ తప్పితే రావణ అసురుడు కాదు. ఆ అహంకారం పోకపోవడం కారణంగా ఆ 121వ గడిలో అహంకారం అనే పాము గరిస్తే కింద రాక్షసుడు అని ఉంటుంది ఖచ్చితంగా 99. ఆ రాక్షస జన్మ వచ్చింది. కానీ పూర్వం ఉన్నటువంటి జ్ఞానం వైకుంఠంలో ముఖ్యంగా విష్ణువు శివభక్తుడు, శివుడు విష్ణు భక్తుడు. మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. శివుడు నిరంతరం రామనామస్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు ఎప్పుడూ మనస్సులో నమశివాయ 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 అంటాడు.
మన దేవతల మధ్యలో సామరస్యమే ఇది. అందుకని ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి చేసేటువంటి జపం జయుడికి పట్టి రావణ బ్రహ్మగా జన్మించిన తర్వాత ఆ శివభక్తితోనే చివరికి మోక్షాన్ని పొందాడు, వైరభక్తితో. అందుకే రామచంద్రమూర్తి వచ్చే వరకు సీతాదేవిని ఇవ్వనగాక ఇవ్వనని చెప్పాడు. ఆయన ఆంతర్యం మనకు అర్థం కాదు, ఏదో దుర్మార్గుడు దుష్టుడు అనుకుంటాము. ఆయన లోపల ఏమిటంటే ఇచ్చేస్తే ఆయన రాడు కదా, రాకపోతే నేను చావను కదా, చావకపోతే వైకుంఠానికి వెళ్ళను కదా, నా ప్లాన్ మీకేం తెలుసునయ్యా. నిజంగా అమ్మవారి మీద వేరే దుర్భావన ఏదైనా రావణాసురుడికి ఉంటే 6 నెలలు అక్కడ ఒంటరిగా ఉందండి ఆవిడ, ఎలా ఉండగలుగుతుందండి? అతనికి ఏమీ అటువంటి భావన లేదు. మనమేదో అనుకుంటాం, అవన్నీ అధ్యాత్మ రామాయణంలో ఉంటాయి. మామూలు కథ వేరు, లోపల అంతరార్థం వేరు. అది తెలుసును కాబట్టే నిరంతరం శివభక్తితో తపించాడు. ఆ శివభక్తితో అతను చేసినటువంటి స్తోత్రాన్ని ఈ లింగోద్భవ కాలంలో మనం చదువుకుని పరమ పుణ్యప్రదమైనటువంటి మనస్సుతో మనం అందరం ఇళ్ళకి పెడదాం. జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే గళేవలం జలంబితం భుజంగతుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమద్వయం చకారచండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాక సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్ లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని విలాసబంధ బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖే మదంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తుభూత భర్తరీ సహస్రలోచన ప్రభృత్య శేషలోకశేఖర ప్రసూనధూళిధోరణి విధూసరాంఘ్రిపీఠభూగు భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియైచిరాయ జాయతం చకోరబంధుశేఖరః లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభ నిపేత పంచసాయకం నమన్నిలింపనాయకం భుజ సుధామయూఖలేఖయ విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునక కరాలపాలపట్టికాధగద్ధగద్ధగజ్వలద్ ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్రనందిని కుచగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధరత్కుహు నిశీధిని తమ ప్రబంధబద్ధ కంధరక నిలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధురక కళానిధానబంధుర శ్రియం జగద్ధురంధరక ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠకందళీ రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంతకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే అకర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకంధకాంతకం తమంతకంతకం భజే జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమక్రమస్ఫురత్కరాలపాలగవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగతుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగా కదా నిలింప నిర్జరి నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలింబకన్ విలోలలోలలోచనో లలామపాలలగ్నక శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యకం
దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోః గరిష్ఠరత్నలోష్ఠయో సుహృద్విపక్షపక్షయోః తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్ నరో విశుద్ధమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశుయాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం పూజావసాన సమయే దశవక్త్రగీతం యశంభుపూజనపరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః ప్రదదాతి శంభుః ప్రదదాతి శంభుః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.